నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాణిపాకంలో వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు. అధికార నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి. శరవేగంగా ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద పడవల తొలగింపు. ఒక పడవను బయటకు తీసిన అధికారులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాత్రి ఊయలోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఊయలలో ఎదురెదురుగా సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబలను ఆశీర్వదన చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు దీక్షా గురుకుల్ స్వామినాథన్ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అధికార నంది వాహనంపై స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధికార నంది వాహనంపై కొలువైన సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడిని భక్తులు దర్శించుకుని తరించిపోయారు. ఈ వేడుకలకు కాణిపాకానికి చెందిన వెల్లువారు వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించడం ఆనవాయితీ. ఈ మేరకు స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేపట్టారు.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద వరద ప్రవాహానికి మునిగిపోయిన 3 పడవల్లో ఒకదానిని ప్రభుత్వం రాత్రి బయటకు తొలగించింది. వారం రోజుల పాటు కష్టపడి తీవ్ర స్థాయిలో 3 సంస్థలు కసరత్తులు చేస్తున్నాయి. మునిగిన 3 పడవలను బయటకు తీసేందుకు 3 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎట్టకేలకు ఒక పడవ కదలడంతో ప్రభుత్వం 3 సంస్థల ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేషనల్ డీవార్మింగ్ డే ఇప్పటి వరకు మీకు చెప్పారు. అసలు ఎందుకు డీవార్మింగ్ అంటే, వార్మ్ అంటే తెలుసు కదా, నులి పురుగులు. వీటిని మనము మన కడుపులోంచి శరీరంలోంచి బయటికి పంపించే కార్యక్రమం అన్నమాట. అసలు ఈ నులి పురుగులు ఎందుకు వస్తాయనేది, మన కడుపులోకి ఎట్లా చేరుతాయి అనేది మీకు చాలామంది మనము మట్టిలో ఆడుకుంటూ ఉంటాం. ఎక్కువ ఈ నులి పురుగుల గుడ్లు చిన్న చిన్నవి మనకి సిస్ట్ అంటాం ఇంగ్లీష్లో. సిస్ట్ అంటే తెలిసి అవి మట్టిలో ఎక్కువ ఉంటాయి. ఆ సిస్ట్ నుంచి ఎప్పుడైతే మనం చేతులు సరిగ్గా కడుక్కోకుండా భోజనం చేసుకునేటప్పుడు మన గోర్ల మధ్యలో ఉన్నటువంటి అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కడుపు అలాగా మీ పేగులో చుట్టుకొని అలా ఉంటాయి. అవి పెరిగే కొద్దీ మీరు తీసుకునే ఆహారం అదంతా కూడా దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటి, మీకు పౌష్టిక ఆహార లోపం వస్తుంది. మీరు ఎంత తీసుకున్నా మీ పౌష్టికాలన్నీ కూడా అలా ఒకటి ఉండదు, ఒక 100ల సంఖ్యలో ఉంటాయి. అవన్నీ తీసుకుంటూ ఉంటాయి. అవి ఎప్పుడైతే పేగుకి ఇలా అతుక్కొని ఉండడం వల్ల తరచుగా కొంచెం బ్లడ్ లాస్ కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత వస్తుంది. అంటే మీకు బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది పేగుకి ఇలాగా క్లింగ్ అయినప్పుడు, అదే అటాచ్ అయినప్పుడు తరచుగా మ్యూకోసా అంటాం, లోపల లైనింగ్ ఏమంటాం, పేగు లోపల ఉన్నటువంటిది, అది ఫ్రీక్వెంట్గా రప్చర్ అయ్యి బ్లడ్ లాస్ కూడా వస్తుంది. ట్రీట్ చేయకపోతే ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. ఇది చాలా మందిలో బయటపడదు, మీకు అసలు తెలియదు. అంటే ఎటువంటి ఇబ్బందులు ముందు రావు. 1, 2, 3 సంవత్సరాలు మనకేం కాలేదు అనుకుంటాం, అంత బాగానే ఉంది అనుకుంటాం. మెల్లగా రక్తహీనత వల్ల, పౌష్టికాహార లోపం వల్ల మనము శరీరం అంతా వీక్ అయిపోయి, శరీరం వీక్ అయినప్పుడు ఏమవుతుంది, బయట నుంచి ఊరికే మనకి జ్వరాలు, దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ వస్తాయి. అందుకనే ఇవి రాకుండా ఏం చేస్తుందంటే ప్రభుత్వం ప్రతి 6 మంత్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి దేశం అంతటా మనము ఈ నులు పురుగులు అన్ని తీసేయటానికి మనం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏమి, ఆల్బెండజోల్. ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రామ్. ఓకే, ఇది ఒక ట్యాబ్లెట్ మీరు భోజనం చేసిన తర్వాత ముందు కొంచెం మీరు చప్పరించి తర్వాత తీసుకోవాలి. దీనికి ఒకళ్ళిద్దరికి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు వేసుకోవద్దు. వాళ్ళకి 25వ తారీఖున మళ్ళీ ఇంకో రౌండ్ మనము ఇవ్వడం జరుగుతుంది. ఇది వేసుకుంటే ఏం అవ్వదు. ఎవరికైనా ఒకవేళ వాంతుల్లాగా అనిపించవచ్చు, అంతే, అదేమి కాదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియం నుండి తారకరామ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని, ఇటు రాజకీయ నాయకుల్ని, అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని, అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తాం. ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు 2 వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే 2 వారాలు ప్రోగ్రామ్ చేస్తాము. ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్, క్లీన్లీనెస్సే కాదు, మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను, అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ 2 వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము. అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము, అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్, వాళ్ళ బీమా యోజన కింద కవర్ అయ్యారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూహెచ్సిస్తో టైఅప్ అయ్యి టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మనము వాళ్ళతో టైఅప్ అయ్యి చేయడం జరుగుతుంది. నా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ తిరుపతి ప్రజలకి ఇది ఒక పిలిగ్రిమ్ సిటీ కాబట్టి చాలామంది వస్తుంటారు. మనకి ఇక్కడికి 1,00,000 మంది నియర్లీ పిలిగ్రిమ్స్ ఎవ్రీ డే వస్తున్నారు. కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది కార్పొరేషన్ అండ్ శానిటేషన్ వర్కర్స్ బాధ్యత ముఖ్యంగా, కానీ ప్రతి ఒక్కరి బాధ్యత మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవడము అండ్ మన ఆఫీసులు, మన బిల్డింగ్స్, మన ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.